రాష్ట్రాల్లో బాణుడు బగబగా మండిపోతున్నాడు. ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే చాలు సుర్రుమంటున్నాడు. ఎండల దాటికి ప్రజలు అయ్యో సూర్యుడా అంటున్నారు. తెలంగాణలో వచ్చే 3 రోజులు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ విదర్భ నుంచి మర్వతాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఎండలతో పాటు వచ్చే 3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో కూడా ఎండలు మండుతున్నాయి. వడగాలులతో జనం అల్లాడుతున్నారు. దీంతో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు వడగాల్పులతో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు పెరిగాయి. ఏప్రిల్ నెలలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడు నిప్పులు చిమ్ముతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుషంగా మారుతున్నాయి. జాతీయ రహదారులు సైతం వాహనాలు రాకపోకలు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఎండలు నిప్పులు కొలిమిని తలపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం రాజమండ్రి నుంచి రాజాబాబు, అలాగే వైజాగ్ నుంచి రాయుడు లైవ్ లో ఉన్నారు. ఫస్ట్ రాజమండ్రి పరిస్థితి ఎలా ఉందన్నది తెలుసుకుందాం. రాజాబాబు, అక్కడ ఎండల తీవ్రత ఎలా ఉంది? ఎన్ని డిగ్రీలు ఉష్ణోగ్రత? ప్రస్తుతం రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న రాజమండ్రిలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మనం ప్రస్తుతం రాజమండ్రి లాలాచెరువు జాతీయ రహదారి మీద ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, రహదారి మీద వెలవెలబోతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. తూర్పుగోదావరి జిల్లాలో గత 5 రోజులుగా కూడా రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు కూడా 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతిరోజు కూడా 42 డిగ్రీలు, 43 డిగ్రీలు, 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. వేసవి ఎక్కువతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడడంతో రాత్రిపూట జనం బెంబేలెత్తిపోతున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. రాజమండ్రి లాలాచెరువు హైవే దగ్గర విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ నిర్మానుష్యంగా ఉన్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా జనం ఎవరో బయటికి రావడానికి సాహసించట్లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులు వీస్తున్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వేడిగాలులు వీస్తున్నాయి, వడగాల్పులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు కూడా తల్లడిల్లిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎండలకు సూర్యుడు ఉగ్రరూపం చూపడం వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల ప్రజలు నరకయాతన అనిపిస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక ఇక్కడ రాజమండ్రికి సంబంధించి రాష్ట్రంలోనే రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎందుకంటే రాజమండ్రిలో గోదావరి తీరం ఉంది. గోదావరి తీరంలో ఇసుక మేటలు ఉన్నాయి. ఇసుక మేటల వల్ల ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో పక్క చూస్తే కనుక వైసీపీ పాలనలో ఇక్కడ వైసీపీ నేతలు ఎక్కువ రాజమండ్రిలో అభివృద్ధి పేరుతో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేశారు.
సిమెంట్ రోడ్డు నిర్మాణం వల్ల కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతంలో ఇక్కడ 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అంటే ఈరోజు 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిన్న చూస్తే కనుక రాజమండ్రిలోనే 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో గోకవరం, కోరుకొండ లాంటి ప్రాంతాల్లో, చాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు, నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి తాపానికి చిన్నపిల్లలు, వృద్ధులు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క చూస్తే కనుక పక్షులు కూడా తల్లడిల్లిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక రాజమండ్రిలోనే, రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న మాత్రం 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వాటర్లో కూడా ఇక్కడ ఏదైతే అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారో, నామినేషన్ వేసేందుకు కూడా అభ్యర్థులతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజాబాబు. వైజాగ్ లో ఎండల తీవ్రత ఎలా ఉన్నది అన్నది ప్రస్తుతం వైజాగ్ నుంచి అందించడానికి నాయుడు లైవ్ లో ఉన్నారు. నాయుడు, ప్రస్తుతం మనం విశాఖ సిటీలో ఉన్నటువంటి ఒక వీధి ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు ఎండ తీవ్రత ఎలా ఉంది అనడానికి మనం ఉన్నటువంటి ఈ ప్రాంతమే చూడొచ్చు. కావాలంటే ఈ రైట్ సైడ్ ఏరియాలో సో ప్రధాన రహదారులు మినహా మిగతా వీధులు కావచ్చు, దారులు కావచ్చు ఎంత నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే టెంపరేచర్స్ అనేవి అబ్నార్మాలిటీగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నార్మల్గా నమోదు కావాల్సిన టెంపరేచర్ ఈ సీజన్లో గట్టిగా అయితే 34, 32 నమోదు కావాలి. బట్ ఇక్కడ ఉన్న టెంపరేచర్ మనం చూసుకుంటే 39, 40 డిగ్రీస్, అంటే నార్మల్ కన్నా 5 to 6 డిగ్రీస్ ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. సో దీన్ని నార్మల్గా ఏంటంటే అబ్నార్మాలిటీ 5 to 6 ఎప్పుడైతే ఎక్కువగా ఉందో దాన్ని వడగాల్పుల తీవ్రత లేదా హీట్ వేవ్స్ కానీ కొంతవరకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దాని పొడిగాళ్ళ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటే మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే ప్రస్తుతం మనం కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. జాతీయ రహదారులు మినహా మిగతా చోట్ల ప్రజలు కానీ వీళ్ళు కానీ ఎక్కడా తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఎక్కడ కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో పొడి వాతావరణం నెలకొని ఉండడంతో పాటుగా ఏదైతేనో కొంత హీట్ వేవ్ కండిషన్స్ అనేవి, అంటే వాయువు దిశ నుంచి వస్తున్న పొడిగాల తీవ్రత కొంతవరకు ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో చూసుకుంటే ఎక్కువ ఏంటంటే మధ్య తెలంగాణ లేదా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో హీట్ వేవ్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇటు ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా కొంతవరకు హీట్ వేవ్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి కూడా ఎక్కువ ఉంటాయి. అటు మన రాయలసీమ జిల్లాల్లో చూసుకున్నట్టయితే మాత్రం కొంతవరకు టెంపరేచర్స్ హైక్ ఉంటుంది, హీట్ ఫీల్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ హీట్ వేవ్ కండిషన్స్ అనేవి ఉండడానికి కొద్దిగా తక్కువగా ఉంటుంది. అయితే ఒకసారిగా పెరిగినటువంటి టెంపరేచర్స్తో ఈరోజు రేపు కూడా అక్కడక్కడ సీవీ క్లౌడ్స్ ఎఫెక్ట్ వల్ల చెదురుమదురుగా వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు వీధుల్లో మనం చూడొచ్చు, ఎవరు పెద్దగా తిరుగుతున్నటువంటి పరిస్థితి లేదు సార్. సార్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సో వీధుల్లో ఇప్పుడు ఎలా ఉన్నాయి టెంపరేచర్స్? ఎలా నుంచి వస్తున్నాం. అసలు బయటికి రావాలంటే భయం వేస్తుంది, కానీ తప్పనిసరిలో వచ్చి నా పని చేసుకోవాల్సి వచ్చింది. బయట వస్తున్నప్పుడు విపరీతమైన వేడిగాలు తగులుతున్నాయి. ఆ వేడిగాలుల్లో ఇంతకుముందు కనీసం విశాఖపట్నం అంటే ఒక విధమైన తేమ ఉండి ఆహ్లాదకరంగా ఉండేది వాతావరణం. కానీ ఇప్పుడున్న గత 4 రోజులుగా పరిస్థితులు చూస్తుంటే విపరీతమైన వేడి గాలులు రావటం, ప్లస్ ఈ ఇళ్లలో కూడా విపరీతమైన వేడిగాలు వస్తున్నాయి. కిటికీలు తీసినా సరే రూమ్ టెంపరేచర్లు తగ్గట్లేదు. ఇంట్లో ఉన్న వడగాల్పు తగిలే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్ల మీద రావాలన్నా భయపడుతున్నారు. అదే ఈ వయోవృద్ధులు కానీ వీళ్ళు కానీ కూడా అసలు బయటకు వస్తే ఏమవుతుందో అని భయం వేస్తుంది. ఈ విపరీతమైన వేడిగాల వల్ల ప్రజలందరూ కూడా తమ పనులన్నీ కూడా 10 గంటల ముందు కంప్లీట్ చేసుకోవడానికి, లేదా సాయంత్రం అయిన తర్వాత కానీ ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 9 గంటల ఆఫీస్కి వెళ్తుంటే అప్పటికే మాకు వేడిగాలు తగులుతున్నాయి. సో ఈ రానున్న రోజులు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. ఇప్పుడే మనకి రోహిణిక తెండ్లు అంటారు కదా, అవే ఇప్పుడు కనపడుతున్నాయి. చూడొచ్చు ఇప్పుడు మన వైపు ఈ వైపు కూడా వీధులు ఏదైతే ఉందో ప్రధాన వీధులు కానీ చూడొచ్చు, వీధులన్నీ కూడా ఖాళీగా ఎంటీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎక్కడా కూడా ప్రజలు కానీ వీళ్ళు కానీ బయట తిరగలేకపోతున్నారు. సో ఇక్కడ కొంతమంది పనిచేసే వర్కర్స్ ఉన్నారు. బాబు ఎండలు ఎలా ఉన్నాయి? ఎండలు ఎలా అనిపిస్తుంది మీకు? ఎండలు గట్టిగా ఉన్నాయండి. పనులు చేసుకోగలుగుతున్నాం? అదే టెంట్లు వేసుకొని చిన్న చిన్న చేసుకుంటున్నాం అంత. ఎండ గట్టిగా ఉంది. అంటే ఇప్పుడు ఎన్ని గంటలు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బయట పని చేయగలుగుతున్నారా? అంటే 3 గంటలకు వస్తున్నాయండి ఇప్పుడు ఎండకి. ఇప్పుడు వెళ్ళిపోయి 3 గంటలకు వెళ్ళి 4 గంటలకల్లా వస్తున్నాం.
చూడొచ్చు అంటే సాధారణంగా వర్కర్స్ కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా ఒకసారిగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలతో దాదాపు బయట పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రజలెవరు కూడా బయట పెద్దగా తిరిగేటువంటి ఆస్కారం అయితే ఎక్కడ కనిపించడం లేదనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఏదేమైనా దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే ఒకసారిగా దేశవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొని ఉండడం. సో ఇక్కడ కొంతమంది బైకర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి? బైక్ మీద మీరు తిరుగుతున్నారు కదా. ఎండ అయితే చాలా దారుణంగా ఉందండి. కొద్దిగా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు వాటర్ క్యారీ చేయడం బెటర్. గ్లూకోజ్ వాటర్ లేకపోతే ఏదైనా మధ్యలో కర్బూజ తిన్న ఉన్నప్పుడు మనకు దొరుకుతుంది అందుబాటులోనే. ఎందుకంటే ఒకవేళ ఎవరు ఎక్కడ పడిపోయినా సరే సమయానికి సాయం చేసే వాళ్ళు ఎవరు దొరకరు. సో ఎవరికి వాళ్ళే కొద్దిగా సెక్యూరిటీ పెట్టుకొని చిన్న హ్యాండ్ బ్యాగ్ కానీ గొడుగు కానీ ఏదైనా మంచి కాటన్ కర్చీప్ ఏదో యూజ్ చేసుకోవడం, బైక్ మీద వెళ్ళిన వాళ్ళు హెల్మెట్ క్యాప్ అది యూజ్ చేసుకుంటే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. బీపీ డౌన్ అయిపోయినా ఏదైపోయినా కళ్ళు తిరిగి పడిపోవడం. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా హెవీగా ఉంటుంది. సో దీన్ని తట్టుకోవడం అయితే చాలా కష్టం. కాబట్టి మ్యాక్సిమం ఇంట్లో నుంచి రాకుండా ఏమైనా అంటే ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటకు వచ్చి చూసుకోవడం బెటర్. ఎంప్లాయీస్ ఎలాగో వెళ్ళిపోతారు కాబట్టి నో ప్రాబ్లం. ఎండకన్నా ముందుగా ఆఫీసుల వరకు ఉంటా ఏదున్నా వెళ్తే బెటర్ అండి. ఎండ నుంచి కొద్దిగా విముక్తి దొక్కుతుంది. లేదు ఏం చేస్తుందిలే అనుకుంటే 3 రోజులు డ్యూటీకి వెళ్తే 1 రోజు ఇంటి మీద మంచం మీద పడుకోబెడుతుంది. హ్యాపీగా ఉండడం బెటర్ ఇంట్లోనే. కొంత ఏ పని లేకపోతే పిల్లలతో హ్యాపీగా సాయంత్రం పూట ఎంజాయ్ చేయడం బెటర్. సో ఇది చూడొచ్చు అంటే ఇక్కడ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్తుంది ఖచ్చితంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా డిహైడ్రేషన్ రావడం, బాడీ టెంపరేచర్స్లో అబ్నార్మాలిటీస్ వస్తాయి. దానివల్ల కొంత ఫీవర్ రావడానికి ఆస్కారం ఉంది. సో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి అవసరం తప్పనిసరి అయితే మాత్రమే ఎండల్లోకి రావాలని ఇప్పుడు మనకు ఇక్కడ కనిపించిన వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో టెంపరేచర్స్ అనేవి ఇంకొక 2-3 రోజుల పాటు ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉంది. హీట్ వేవ్ కూడా కొనసాగుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే 2 నెలలు కూడా ఎండల తీవ్రత ఉంటుంది. అయితే నార్మల్గా ఏంటంటే హీట్ వేవ్ కండిషన్స్ అనేవి కొంత వచ్చిన తర్వాత దాని తర్వాత కొంత గ్యాప్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక 2-3 రోజుల పాటు హీట్ వేవ్ కండిషన్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ క్రమంగా అవి తగ్గడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో నిప్పులు కొలిమిలా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఉందనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.